హైదరాబాద్ మధురానగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని మైనర్ బాలుడు కారుతో ఢీకొట్టాడు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రమాదం అసలు ఎలా జరిగింది? గాయపడిన వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మధురానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్మికులకు సంబంధించి కూడా అక్కడ ఇంటి సమీపంలోనే బైక్ పార్క్ చేస్తున్న సమయంలోనే ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో కూడా ఆ బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అయితే అక్కడికక్కడ కింద పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరొక వ్యక్తికి సంబంధించి అయితే కింద పడడం వెంటనే అదే కారు కూడా ఆ వ్యక్తి పై నుంచి వెళ్లిపోవడంతో కూడా అతని ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు. వెంటనే ఆ సమాచారం నుంచి పోలీసులకు సమాచారం అందించడంతో పాటు ఆ గాయపడిన వ్యక్తులకు సంబంధించి అయితే వెంటనే స్థానికంగా ఉన్న అయితే తరలించడం జరిగింది. కానీ ఈ ఘటన సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ కారు నడిపిన వ్యక్తులైతే మైనర్ విద్యార్థులు, మైనర్ బాలురుగా అని చెప్పి కూడా ఆ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఒక కార్మిక నగరానికి సంబంధించిన ఆ పిల్లలే అక్కడ కారుని రెంట్ తీసుకొని ఇతర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వచ్చినట్లు, తర్వాత ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్తారని చెప్పి కూడా ఒక స్నేహితుడి నుంచి మరొక స్నేహితుడు ఆ కారు తీసుకొని డ్రైవింగ్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కానీ అక్కడ సీసీ ఫుటేజ్ విజువల్ చూసుకున్నట్లయితే అత్యంత ఘోరంగా ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. కానీ మైనర్ డ్రైవింగ్ కారణంగా ఈ కార్ నడపడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అయితే గుర్తించడం జరిగింది. గతంలో కూడా అనేక ఉదంతాలను కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా పోలీసులు వెల్లడించే సంగతి తెలిసిందే. మైనర్ సంబంధించి కూడా ఎవరు కూడా వారికి డ్రైవింగ్ సరిగ్గా రానప్పుడు వారికి కార్లు కానీ బైకులు కానీ ఇవ్వద్దని చెప్పి కూడా పోలీసులు తల్లిదండ్రులకు ఎన్నో మార్లు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అవుతుంది. కానీ ఈ ఘటన చూసినట్లయితే వారికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకున్న ఎవరైతే గాయాలు పాలు కావడం జరిగిందో వారి కుటుంబాలకు సంబంధించి అయితే వారైతే ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తులో భాగంగా మరి ఎలాంటి విషయాలు చూస్తారు, తర్వాత ఈ డ్రైవింగ్ సమయంలో ఎవరు డ్రైవింగ్ చేశారు దాని మీద కూడా స్పష్టమైన వివరాలు పోలీసు అధికారులు అయితే ఇస్తున్న అవకాశాలు అయితే కనపడుతున్నాయి.